ఇప్పుడు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో కాళేశ్వరం విచారణ నోటీసులు కేసీఆర్కి జస్టిస్ పిసి ఘోష్ నేతృత్వంలో ఇచ్చారని చెప్పేసి మనకు వార్తలు వస్తున్న పరిస్థితి. నిజంగా కేసీఆర్ హయాంలో బీఆర్ఎస్ హయాంలో ఈ 10 సంవత్సరాల్లో కాళేశ్వరంలో అవినీతి జరిగిందంటే ఏం చెప్తారు? అవినీతి జరగటానికి అబాధ్యతకి తేడా ఉంటుంది. ఓకే, అవినీతి వేరు, అబాధ్యత వేరు. అవినీతి అనేది ఒట్టి మాట. 1,00,000 కోట్లు తిన్నారా లేదా చెప్పము. తిన్నారా అంటే చెప్పడానికి ఏముంది? 1,00,000 కోట్లు. ఇప్పుడు వాళ్ళు ఎందుకు ఆ మాట అంటున్నారు? వాళ్ళు ఇప్పుడు ఈ సంవత్సరంలో ఎంత తిన్నారు కాంగ్రెస్ వాళ్ళు? ఎంత అధిష్టానానికి పంపించారు సూట్ కేసులు? ఎవరిని ఎన్ని బ్లాక్మెయిల్ చేశారు? కాంట్రాక్టర్ని, మాఫియాలని, బిల్డర్స్ని, అందరినీ అన్ని రకాలుగా బ్లాక్మెయిల్ చేసి సూట్ కేసులు. కానీ వీళ్ళకి అలవాటు దోచుడు దాచుడు. ఈ పైకి పంపిస్తారు, కొంత ఉంచుకుంటారు. ఇది వాళ్ళ అలవాటు, వాళ్ళ నైజం, అది వాళ్ళ బుద్ధి, వాళ్ళ డిఎన్ఏ. అది కనుక అందరూ అదే డిఎన్ఏ అనుకుంటారు. అక్కడ అది ఏదైనా ఇప్పుడు పొలాలకు నీళ్ళు వస్తున్నాయి, ఎక్కడ నుంచి వస్తే కాళేశ్వరం దగ్గర 1-2 సభలు కూలిని. అది ఎవరి అబాధ్యత, అది ఎవరి దాంట్లో అవినీతి కాదు. అక్కడ ఇర్రెస్పాన్సిబిలిటీ. ఆ ఇంజనీర్ అవ్వచ్చు, లేకపోతే అలాంటి ఇంజనీర్లకి బాధ్యత ఆఫీసర్తో అవ్వచ్చు, వాడు అక్కడ జరిగింది అబాధ్యతకి. దాని కాస్టే 80,000 కోట్లు, 1,00,000 కోట్లు అవినీతి. ఇది మాట్లాడిన ఆ కాంగ్రెస్ వాళ్ళకి ఇదో దరిద్రులు. ఇవాళ వారప్పుడు చూస్తున్నాం కదా కాంగ్రెస్ డోర్లు. పాకిస్తాన్ తోటి నాకు మిత్రులు అని అద్దకి దయాకర్ అంటాడు. పాకిస్తాన్ తోటి స్నేహం నాకు అంటే కడుపుకు అన్నం తింటున్నారో ఏం తింటున్నారు వీళ్ళు? ఇవాళ నా భారతీయ సోదరుల్ని బట్టలిప్పు తీసి ఎవరిని అడిగి చంపి అంత క్రూరంగా ప్రవర్తిస్తే వాళ్ళతో స్నేహం చేసి తప్పేటి నాకు వాళ్ళు మీకు విరోధులు అయితే నాకు మిత్రులు అంటాడు అధ్యక్ష కాంగ్రెస్ వాడు. ఈ వాళ్ళ నాయకుడు సన్నాసి మాటలు మాట్లాడతాడు రాహుల్ గాంధీ. పాకిస్తాన్ 3 రోజుల క్రితం పాకిస్తాన్ ఉంది ఏమని, మీరు కూల్చడం కాదు మేము మీ ఈ కూల్చామని, మేము కూల్చామని. సాక్ష్యాలు లేవు. మనం కూల్చినట్లు సాక్ష్యాలు చూపించాం, వాడు సాక్ష్యాలు లేవు ఆగేశాడు. వీడు రాహుల్ గాంధీ ఆ మాట మాట్లాడతాడు 2 రోజుల తర్వాత. పాకిస్తాన్లో మాట్లాడమాట మనం యుద్ధమానాలు ఎన్ని కూలిని అని అడుగుతాడు. ఖర్గేనేమో అనేది ఆపరేషన్ సింధూర్ చిన్న చిన్న అట్లాంటిది అంటాడు. మనుషుల వీళ్ళంతా దేశ ద్రోహులు. ఈ కాంగ్రెస్ అనేవాళ్ళు ఈ దేశం కడుపున పుట్టిన పుచ్చంకాయలు, దౌర్భాగ్యులు. ఈ దేశానికి ఎప్పుడు శని పట్టినట్టు పట్టారు వీళ్ళు. ఈ శని వదిలిపోవాలి. ఎంతసేపు దేశాన్ని కించపరచడం, ఎంతసేపు దేశాన్ని అవమానించడం, ఎంతసేపు ఈ దేశంలో అత్యధిక వాళ్ళని కించపరచబడ హిందూ తాలిబాన్లు అంటారు, హిందూ టెర్రరిస్టులు అంటారు. నోటికొచ్చిన మాట మాట్లాడతారు. ఆ దిగ్విజయ్ సింగ్ పాకిస్తాన్ మోడీని తప్పిస్తే కానీ పాకిస్తాన్కి మనకి మైత్రి కంటిన్యూ అవుతుందని మణిశంకర్ అయ్యారు. అందరూ ఈ చెత్త వాగుడు, ఈ దౌర్భాగ్యపు వాగుడు, ఈ నీచపు వాగుడు, నికృష్ట భ్రష్టమైన వాగుడు వాగేది ఈ కాంగ్రెస్ వాళ్ళే. ఇక్కడ మేము తక్కువే కాదు, దేశంలోనే కాదు, మేము అంత నీచులమే అని అద్దకి దయాకర్లు అంటాడు. పాకిస్తాన్తో స్నేహం చేసి తప్పేంటి అంటాడు. నిన్న ఈయన వచ్చి ఇంకేదో మాట్లాడతాడు. రాజీవ్ గాంధీ స్మారక దేని గురించి ఈయన మాట్లాడతాడు. రాహుల్ గాంధీ ఏమైనా తెలిసి మాట్లాడుతున్నారా? వారు ఏంటి, ఏం జరిగిందని తెలుసు అతని, ఎలా జరిగింది అసలు? గాలి వాగుడు వెనక్కి మళ్ళారు. ట్రంప్కు భయపడి బుద్ధి ఉందా? న్యూస్ చదువుతాడా? అతని దగ్గర అదే ట్రంప్ చెప్పాడు. నోరు జారాడు. నోరు జారాక ఎప్పుడైతే మోడీ స్ట్రాంగ్గా చెప్పాడో అతను అన్నమాట అండి, వాణిజ్యం ఆపేస్తామన్నాం అందుకని తగ్గారన్నారు. ఆ మాట కౌంటర్ ఇచ్చాడు. టెర్రరిజము వాణిజ్యము కలిసి వెళ్ళే ప్రశ్నే లేదు అని నీ వాగుడు పిచ్చి వాగుడు అని డైరెక్ట్గా చెప్పాడు. నీకు మళ్ళీ పేరు చెప్పి వాగరు కదా మీకు రాహుల్ గాంధీ లాగా. నేను డైరెక్ట్ డిప్లొమాటిక్ స్టేట్స్మెన్ లెవెల్లో ఆ మాట కౌంటర్ ఇచ్చేశాడు. పర్మనెంట్ అంటే దానికి ఇచ్చాడు, పర్మనెంట్ కాదు, ఇది ఓన్లీ కామానే. సో మోడీ వాగిన 2 మాటలకి రిప్లై ఇచ్చాడు ఆయన. అందుకనే మోడీ మర్నాడు అక్కడికి వెళ్ళి ఇస్తాంబుల్ దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడాడు? నేను అనలేదు అన్నాడు. తన మాట వెనక్కి తీసుకున్నాడు. ఏది చదవరా వీళ్ళు, ఇంటర్నేషనల్ న్యూస్ తెలియదు వాళ్ళకి. అప్పుడిప్పుడు వాగున్న పట్టుకుని నేను మాట్లాడతాడు. ఆ తర్వాత అతను వాగింది ఏంటి ఇస్తాంబుల్కి, నేను అనలేదు, ఐ డింట్ సే అన్నాడు. బట్ నా ఫీలింగ్ అది వర్కౌట్ అయింది సంతోషంగా. నేను అనలేదు, నేను అడగలేదు. ఎందుకంటే మన ఎంబసీ క్లియర్గా చెప్పింది, ట్రంప్ నెవర్ స్పోక్ టు పిఎం
మోడీ వాళ్ళ డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ హ్యాస్ స్పోకెన్ టు అవర్ ఇంటర్నేషనల్ ఫారెన్ అఫైర్స్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ తోటి మాట్లాడారు. అప్పుడే మనం చెప్పేసాం నో మీడియేషన్ అని చెప్పేసాం. అందువల్ల వాళ్ళు పాకిస్తాన్కి మీరే నేరుగా అడుక్కోండి, మేము మీడియేషన్ పనికి వాళ్ళు ఒప్పుకోవట్లేదు, మీరే అడుక్కోండి అంటే నేరుగా వాడు వచ్చి ఫోన్ చేసి ఈ క్లియర్గా ఇచ్చాం ప్రజలకి, ప్రపంచానికి. అమెరికా టీవీ అంతా కూడా దీన్ని ప్రస్ఫుటంగా ఇక్కడ ఈ సన్నాసులకి, కాంగ్రెస్ సన్నాసులకి, ఈ రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళకి ఇంకా అది తెలియదు. పాత పెంచక ఎప్పుడో ట్రంప్ అని అబద్ధాన్ని ట్రంప్ ఒక లూజ్ ట్రాక్ ఫెలో, ఒక క్రాంకీ ఫెలో, వాడికి ఏం మాట్లాడతాడో తెలీదు. వాళ్ళకి అమెరికాలో ఏదో ఓట్లు వేస్తే గెలిపించాడు, క్రాంకీ ఫెలో అతను ఏదో వాగాడు అప్పటికప్పుడు. ఎందుకంటే అమెరికన్స్ ట్రంప్ అనే కదా, అమెరికన్స్ స్టాండర్డ్లెస్ ఫెలోస్. ఏ క్షణానికి ఇది అవసరమైతే దానికి మాట్లాడతారు. వాళ్ళకు ఒక స్టాండర్డు రిలేషన్ కానీ, ఒక స్టాండర్డు ఈ ట్రావెలింగ్ కానీ ఉండదు. రష్యా లాగాను, ఇజ్రాయిల్ లాగాను ఒక పద్ధతిలో ఉండదు. అది ఎప్పటికప్పుడు వాడు 71 వాళ్ళు పాకిస్తాన్ సంబంధించిన బుష్ మనకు వ్యతిరేకంగా, అప్పుడు రష్యా నిలబడితేప్పటికి వెనక్కి వెళ్ళారు. సో అట్లా వాడు ఎప్పుడు వాళ్ళకి నిలబడతాడో, ఎప్పుడు మనకు నిలబడతాడో తెలియదు. వాళ్ళ అవసరాల కోసం తిరుగుతూ ఉంటారు వాళ్ళు. బుద్ధి ఉండాలి. ఒసామా బిన్ లాడెన్ పాకిస్తాన్లో కదా మీ అమెరికన్స్ వెళ్ళి చంపింది. సిగ్గుచరం ఉండదు. అక్కడ అలాంటి టెర్రరిస్ట్ దొరికితే వాడు చంపినవాడు, ఆ టెర్రరిస్టులు మేము చంపాలంటే నువ్వు రైట్ ట్రయల్గా 100% ఇండియా నిలబడాల్సింది పోయి వాడు మూర్ఖుడు అక్కడొక్కరు ఇక్కడ ఇద్దరిని ఏకం చేసి మాట్లాడి పెచ్చరాడు వాడి మాటలు పట్టుకుని వీళ్ళు వెళ్ళాడతారు. వాడే మళ్ళీ మాట తిప్పాడు, నేను అనలేదు, ఐ డిడ్ ఆస్క్ అని క్లియర్గా వినమన్నాను. ఇంటర్నేషనల్ మీడియాలో ఇస్తాంబుల్లో చెప్పాడు. అది అంతకుముందు ఊరినే అనేసాడు, తర్వాత ఐ డిడ్ంట్ సే దట్ అన్నాడు. పచ్చి అబద్ధం యూటర్న్ చేసాడు. అది వీళ్ళకి పట్టించుకోరు. మనం క్లారిటీ ఇచ్చాము, వాడు చెప్పుకుంటాడు 100, వాడు అన్నబట్టి అంటే వెనక్కి తగ్గామంట. మనుషుల పశువుల వీళ్ళకి అర్ధజ్ఞానము అజ్ఞానము అయ్యి. అందుకని అంటారు ఎప్పుడు కాంగ్రెస్ అంటే వీళ్ళు ఈ దేశానికి పట్టిన దౌర్భాగ్యం, దరిద్రం. వీళ్ళు పరిపూర్ణంగా ఈ భూస్థాపితం అయిపోతే కానీ కాంగ్రెస్ ఈ దేశంలో, ఎందుకంటే వాళ్ళు టెర్రరిస్టులు ఈ పెరుగుదలకి, టెర్రరిస్టులకి ఆదరణకి ఈ కాంగ్రెసే కారణం. ఈ కాంగ్రెస్ అనుయాయులు. వాడు పాకిస్తాన్ నుంచి వస్తాడా, బంగ్లాదేశ్కి వస్తాడా, బంగ్లాదేశ్ నుంచి వెస్ట్ బెంగాల్కి వస్తాడా, వెస్ట్ బెంగాల్ నుంచి కొంతమంది హైదరాబాద్కి వెళ్తారు, కొంతమంది యూపీకి వెళ్తారా. ఈ వెస్ట్ బెంగాల్ వచ్చిన వాళ్ళకి ఆధార్ కార్డులు, ఓటర్ ఐడీలు ఈ ప్రొవైడ్ చేస్తుంది మోడీ. ఓట్ల బ్యాంక్ కోసమని ప్రొవైడ్ చేస్తుంది మమతా బెనర్జీ. దాన్ని సమర్థిస్తాడు అఖిలేష్ యాదవ్. వాళ్ళని వలసవాదులుగా హైదరాబాద్కి తీసుకెళ్ళి వాళ్ళకి ఆధార్ కార్డులతో పాటు వాళ్ళని రోహింగ్యాలను కూడా తీసుకెళ్తాడు ఓవైసీ. వాళ్ళకి ఆర్థిక సహాయము, లీగల్ సహాయం చేస్తారని అనౌన్స్ చేస్తాడు. వీళ్ళు ఈ వీళ్ళందరూ ఆధార్ కార్డు పుచ్చుకున్నాక వాడు భారతీయ పౌరుడు అవుతున్నాడు. వాడు ఎక్కడికైనా తిరుగుతున్నాడు, ఏ అరాచకానికైనా పాల్పడుతున్నాడు. వాళ్ళని అరికట్టాలని కేంద్ర ప్రభుత్వం అంత గట్టిపోతూ ఉంటే వీళ్ళు ఓట్ల కోసమని ఈ దౌర్భాగ్యాలు చేస్తూ ఉంటారు. వీళ్ళు దేశద్రోహులు. ఈ దేశద్రోహుల నుంచి ముందు బయటపడాలి. ఈ ఇంటర్నల్ శత్రువులు వాళ్ళకన్నా వీళ్ళు ఈ శత్రువులు తరమేసి తగలడితే కానీ ఈ దేశం బాగుపడదు. ఎందుకంటే వీళ్ళ వల్లే ఈ ఓట్ల బ్యాంకు కోసమని ఈ మమతా బెనర్జీలు, ఈ రాహుల్ గాంధీలు, ఈ కమ్యూనిస్టులు, ఈ ఓవైసీలు, ఈ అఖిలేష్ యాదవులు ఓట్ల కోసమని దేశాన్ని భ్రష్టు పట్టించి దేశాలు ఈ ఆతంకవాదీలకి, ఈ టెర్రరిస్టులకి ఆశ్రయం కల్పిస్తూ అదేమంటే ముస్లిమ్స్కి అన్యాయం చేస్తే ఒక మాట వేసేసి వాడు ఇవాళ అది కూడా అంటాడు ముస్లిమ్స్. అరే మనం ఒక దేశం మీద దండెత్తాం. ఆ దేశ టెర్రరిస్టులు నా దేశ ప్రజల్ని రక్తం కలదూశారు. నా దేశ ప్రజలు రక్తం చిందించేలా చేశారు ఆ దేశ ప్రజలు, ఆ దేశ టెర్రరిస్టులు. వాళ్ళ మీద అటాక్ వాళ్ళని. దీనిలో ముస్లిమ్స్ ఏంటి? వాడు పాకిస్తానీయుడు, నేను భారతీయుడు, అంతే తేడా. భారతీయుడికి పాకిస్తానీయుడికి పోరాటం ఇది. హిందూ ముస్లిం కాదు. దాన్ని హిందూ ముస్లింగా టర్న్ చేయడానికి చూస్తున్నారు ఇప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్ళు. ఎందుకు అలా చేస్తే కానీ వాళ్ళ ఓట్ బ్యాంక్. ఇది హిందూ ముస్లిం కానే కాదు. వాడు అన్నాడు కదా, వాడన్నాడు పాకిస్తాన్ టెర్రరిస్టు,
నేను టెర్రరిస్ట్ కాదు కదా వాడి భాషలో నేను మాట్లాడటానికి. వాడు అన్నాడు నువ్వు హిందూ అని వాళ్ళు చెప్పాడు. నేను హిందూ ముస్లిం అని చూడలే. నా దేశం ఏం చూస్తుంది? నా భారతదేశ పౌరుడిని రక్తం కళ చూసిన ఆ ఆగంతకులు, ఆ దుర్మార్గులు, ఆ పాకిస్తానీ టెర్రరిస్టులు, నేను అదే చూస్తున్నా. వాడు ముస్లిమా క్రిస్టియన్ నాకు అనవసరం. పాకిస్తానీ టెర్రరిస్ట్. He has tasted he has seen my people to bleed. నా ప్రజల రక్తాన్ని చూశాడు, రక్తాన్ని చిందించేలా చేశాడు, కనుక వాడు అద్దు చూస్తాం, అంతే లెక్క. దాన్ని కూడా డివేట్ చేసి అది ముస్లిం హిందువులాగా తీసుకొచ్చి లబ్ధి పొందాలని ట్రై చేస్తారని కాంగ్రెస్ వాళ్ళు. అందుకనే పాకిస్తాన్ తోటి ప్రేమిస్తే తప్పేంటి, అద్దకి తయాగ లాంటి వాళ్ళు ఇలా మాట్లాడి ఎమ్మెల్సీ సీటు ఇలా మాట్లాడే కూడా పదవులు ఇస్తారు కాంగ్రెస్లో. ఇంకా దేశద్రోహులు ఉన్నారా? అంటే యూట్యూబ్లో అంటే యూట్యూబర్ మల్హోత్రా లాంటి జ్యోతి ఉన్నారు కాంగ్రెస్లోనే ఉన్నారు దేశద్రోహులు. కాంగ్రెస్లోనే ఉన్నారు. అఫీషియల్ కాంగ్రెస్లోనే దేశద్రోహులు ఉన్నారు. అఫీషియల్ టీఎంసీలోనే దేశద్రోహులు ఉన్నారు. అఫీషియల్ ఓవైసీలోనే దేశద్రోహులు ఉన్నారు. దీంట్లో ఏం తేడా లేదు. వాళ్ళు ఆ దేశద్రోహులు ఆ పార్టీ యొక్క ముసుగులో బతికేస్తున్నారు అంతే. దేశద్రోహులు పార్టీ యొక్క ముసుగులో బతికేస్తున్నారు తప్పితే ఈ ఇంటర్నల్ శత్రువులే మనకు ఎక్కువ. ఓకే, ఇప్పుడు కొండా సురేఖ అన్నట్టు కాంగ్రెస్లో కమిషన్ తీసుకుంటారా? ఫైల్ కదలాలన్నా కూడా కమిషన్ తీసుకుంటారు మంత్రులు అని చెప్పి. కానీ ఈ మధ్యకాలంలో మెచ్చుకోవాలి మా కాంగ్రెస్ ప్రభుత్వంలో. నిజాలు భలే ఒప్పుకుంటున్నారు. రేవంత్ రెడ్డి నా మొహం చూస్తే ఎవడో అప్పివ్వట్లేదు, నా మొహం చూస్తే చెప్పులు దిగులిచ్చుకేవాడిలాగా ఉన్నాడు, ఎవడో నన్ను గుర్తి దొంగ చూసినట్టు చూస్తున్నారు, భయం వేస్తే పచ్చి నిజాన్ని ఒప్పుకున్నాడు. అలాగే ఈవిడు కూడా మేము ఫైల్ ఇవ్వాలంటే మా వాళ్ళు డబ్బులు తీసుకుంటారు. నిజాలని ఏ కారణం చేత నోరు స్లిప్ అవ్వకుంటే భగవంతుడు భలే పలికిచ్చాడు వెళ్తాడు కమిషన్. సో భగవంతుడు వీళ్ళు నోటేమట నిజాలను కక్కిస్తున్నాడు. చాలామంది అబద్ధాలని ఎవడో తేల్చేలో వీళ్ళే చాలా పచ్చిగా స్వచ్ఛందంగా నిజాలు చెప్పుకుంటున్నారు. మేము కమిషన్ ఏజెంట్లము, మేము దోచుకునేవాడు, మమ్మల్ని చూస్తే దోపిడీదారులుగా ఒక్క బ్యాంక్ కూడా నమ్మట్లేదు. ఎక్కడ ఢిల్లీకి వెళ్తే చెప్పులు దొంగిలిచ్చేవాళ్ళగా చూస్తున్నారు. ఎంత పచ్చి నిజం అది. నిజం వీళ్ళు అలా చూడక ఎలా చూస్తారు? ఈ భాష ఈ కల్చర్తో మాట్లాడే వాళ్ళని అలాగే చూస్తారు. ఇప్పుడు ఎవడైనా అప్పించేవాడిని ఇవ్వాలన్నా స్టేచర్ చూస్తారు, భాష చూస్తారు, కల్చర్ చూస్తారు, ఇది మాట తీరు చూస్తారు. ఈ మాట తీరు చూస్తే ఓకే, ఈ మాట తీరు చూస్తే ఇతను మాట కట్టుబడి ఏదో నిలబడతానని మనం వెళ్ళొచ్చు దిగచ్చు అనుకుంటారు. మాట తీరే వీధి రౌడీ భాషను రౌడీ కల్చర్ ఉంటే ఏమో ఇరిగిచ్చి లేనిపోతారు కానీ మనకు ఎందుకు అని భయం ఉంటుంది కదా. అది జరుగుతుంది. ఆ నిజం తెలుసుకున్నాడు ఇప్పటికైనా. మన మొహం చూస్తే మన బ్యాక్గ్రౌండ్, మన మాట తీరు, మన బిహేవియరు, మన వే ఆఫ్ స్టైల్ ఆఫ్ టాకింగ్ ఇది క్యాపబుల్ పర్సన్ కాదు అని వాళ్ళకి అర్థమైపోయింది. అందుకని చాలా దొంగ చూసినట్టు చూస్తున్నారు. ఢిల్లీకి వెళ్తే చెప్పులు దొరికిచ్చేవాళ్ళు చూస్తున్నారు. ఆ నిజాలు ఒప్పుకుంటున్నారు. ఆ విషయంలో హ్యాట్స్ ఆఫ్ ఈ కాంగ్రెస్ వాళ్ళకి, సురేఖ కానీ రేవంత్ రెడ్డి కానీ నిజాలు భలే ఒప్పుకుంటున్నారు. ఆ నిజాలు ఒప్పుకున్నందుకు ప్రజలు హర్షించాలి. ఇప్పుడు కేసీఆర్ అరెస్ట్ చేస్తారా ఇది కాళేశ్వరం ప్రాజెక్టులో? అంత ఈజీ కదమ్మా ఒక ఎక్స్-సీఎంని అరెస్ట్ చేయటం. ఏదో మీరు ఆరోపణలు చేసేసి ఇప్పుడు ఆయన హాజరవటానికి కూడా ఆయనకు ఆప్షన్స్ ఉన్నాయి. హాజరవుతే లేదు నాకు తెలియదు కానీ హాజరవచ్చు, కమిషన్ లేదు. ఆయన యాజ్ ఎక్స్-సీఎంగా అతన్ని రిటర్న్ రిప్లై ఇస్తాను నేను, ఐ కెనాట్ కమ్ అని చెప్పి ఆయన యాజ్ ఎక్స్-చీఫ్గా ఆయన రైట్స్ ఉన్నాయి. ఈ కెన్ ఆస్క్ ఫర్ ఏ రిటర్న్ వాట్ ఎవర్ డౌట్స్ యూ హ్యావ్ ప్లీజ్ గివ్ ఇట్, ఐ విల్ గివ్ ఇట్ ఇన్ రైటింగ్. హెల్త్ డజంట్ పర్మిట్ టు టాక్ మచ్ మీరు అని చెప్పి ఈజ్ గట్ ఎవరీ రైట్. బికాజ్ 10 years సీఎం చేసినాడు, ఏజీ. సో దే కెనాట్ డిక్టేట్ హిమ్ ఆర్ దే కెనాట్ ఫోర్స్ హిమ్ టు కమ్. బలవంతంగా తీసుకొచ్చి కూర్చోబెట్టి మా ముందు నుంచో కూర్చోవాలి, మీరు మిమ్మల్ని అలా కూర్చోబెట్టి మేము సునకానందం పొందాలి, లోకానికి ఆహా కేసీఆర్ని దోషిలాగా కూర్చోబెట్టాం అని పిచ్చవాగుడు మీరు వాగుతూ ఉంటే వాగి ఎంజాయ్ చేయాలి అనే దానికి ఆయన అవకాశం ఇస్తారని ఆశపడద్దు. ఆయనకి అనేక ఆప్షన్స్ ఉన్నాయి. ఒక ఎక్స్-సీఎంగా ఒక 10 years ఉన్నాడుగా ఆయన హీ హెస్ గాట్ ఎవ్రీ రైట్. ఐ విల్ గివ్ ఎవ్రీథింగ్ ఇన్ రైటింగ్, not on oral. I will give it in writing. I cannot speak much. So all మీరు ఏమేమి అడగదలుచుకున్నారో ప్లీజ్ give it in writing all questions. I will give it in happy words. So I don't think so he will attend.
అటెండ్ అవ్వాల్సిన కంపల్సరీ లేదు. అది కెన్ యూజ్ ఆల్ ఈజ్ ఆప్షన్స్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.